ఈ ఫోటో తాలూకు సందర్భం ఆంధ్ర రాష్ట్రంలోని ప్రజలందరికీ కూడా తెలిసిందే. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ప్రస్తుత సీఎం చంద్రబాబు నాయుడు గారిని అరెస్టు చేసి రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెట్టినప్పుడు నారా లోకేష్ గారితో సహా ప్రతి ఒక్క టీడీపీ నాయకుడు కూడా భయంతో బయటకు రాలేని పరిస్థితి. అది టీడీపీ కోమాలో కొనవుపిరితో ఉన్న పరిస్థితి. 2024 జనరల్ ఎలక్షన్స్లో ఖచ్చితంగా ఓడిపోయేటువంటి పరిస్థితి. అటువంటి నిస్సహాయ పరిస్థితుల్లో ఉన్న టీడీపీకి, టీడీపీ లీడర్స్కి, మరి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి తన అద్భుతమైన సపోర్టుతో జవసత్వాలను అందించారు నేటి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు. పర్యవసానం కూడా అందరికీ తెలిసిందే. కూటమి అద్భుత విజయం, వైఎస్ఆర్సీపీ ఘోర పరాజయం. ఇక అసలు టాపిక్లోకి వచ్చేస్తే నటసింహం నందమూరి బాలకృష్ణ గారికి కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ అవార్డును అనౌన్స్ చేసిన విషయం అందరికీ తెలిసిందే. బాలకృష్ణ గారికి ఈ అవార్డు రావడం ఒక మిరకిల్ అని చెప్పవచ్చు. ఎందుకంటే ఆయనకు ఉన్న బీభత్సమైన కాంట్రవర్సీల దృష్ట్యా ఆయన ఈ అవార్డుకు అర్హులు కారు. అయినప్పటికీ ఈ అవార్డు ఆయనకు వచ్చిందంటే కూటమిలో భాగస్వామిగా ఉన్న బీజేపీ వల్ల మాత్రమే. ఒక్కసారి ఒక దృశ్యాన్ని ఊహించుకోండి. పవన్ కళ్యాణ్ గారు ఆనాడు రాజమండ్రి సెంట్రల్ జైలుకి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారిని పరామర్శించకపోయినా, టీడీపీతో పొత్తును అనౌన్స్ చేయకపోయినా ఏం జరిగేది? అప్పటికే చాలా బలంగా కనిపిస్తోన్న వైఎస్ఆర్సీపీ మళ్లీ అధికారంలోకి వచ్చేది. ఆ పెను ప్రమాదాన్ని తప్పించి టీడీపీతో జతకట్టి పైపెచ్చు బీజేపీని కూడా కూటమిలో భాగస్వామిగా చేశారు పవన్ కళ్యాణ్. ఈనాడు ఆ బీజేపీ వల్లే బాలకృష్ణ గారికి పద్మభూషణ్ అవార్డు సాధ్యమైంది. అంటే బీజేపీని కూడా కూటమిలో భాగస్వామిగా చేర్చడం వల్లే బాలకృష్ణ గారు పద్మభూషణ్ అవార్డు పొందడానికి పవన్ కళ్యాణ్ గారు కారకులయ్యారు. ఇది మామూలు ఉపకారం కాదు, మహోన్నతమైన ఉపకారం. పద్మభూషణ్ అవార్డుకు ఏమాత్రం అర్హత లేని ఒక వ్యక్తికి పద్మభూషణ్ అవార్డు రప్పించిన ఘనత పవన్ కళ్యాణ్ గారికే దక్కింది. అందుకే పవన్ కళ్యాణ్ గారి రుణం ఒక్క జన్మతో పోయేది కాదు. ఏకంగా బాలకృష్ణ గారు 100 జన్మలు ఎత్తితే గాని పవన్ కళ్యాణ్ గారి రుణం తీరదు, ప్రతి జన్మలోనూ కొద్ది కొద్దిగా తీర్చుకుంటూ వెళ్లాల్సిందే అంటూ హిమాలయ పర్వతాల్లోని ముని పొంగవులు చెబుతున్నారు. చూద్దాం, వారిద్దరితో పాటు రాబోయే జన్మల్లో మనం కూడా పుడితే బాలకృష్ణ గారు పవన్ కళ్యాణ్ గారి రుణాన్ని ఏ విధంగా తీర్చుకోబోతున్నారో.